స్థిరాదాయం లేదు, అయినా రిటర్నులు దాఖలు చేయాలా? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు తమకు రిటర్నులు అవసరం లేదు అనుకుంటారు. కానీ వాస్తవం వేరు. మీరు గృహిణి అయినప్పటికీ బ్యాంకు వడ్డీ, డివిడెండ్, ఆస్తుల నుంచి అద్దె ఆదాయాలు అందుకుంటూ ఉంటే ఆదాయపు పన్ను రిటర్ను సమర్పించాల్సిందే. మూలం వద్ద పన్ను కోత లాంటివి ఉన్నప్పుడు ఇది ఒక తప్పనిసరి అవసరం కూడా. రుణాలు, వీసాల కోసం దరఖాస్తు చేసినప్పుడు ఐటీఆర్ దాఖలు చేసిన ఆధారాలు ఉంటే పని సులువవుతుంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, మ్యూచువల్ ఫండ్లు లేదా షేర్ల నుంచి లభించిన డివిడెండ్ ఆదాయం, అద్దె ద్వారా ఆదాయం, ఇల్లు లేదా షేర్లు అమ్మినప్పుడు వచ్చిన మూలధన లాభం ఇవన్నీ జీతం లేకపోయినా పన్ను పరిధిలోకి వస్తాయి. మీ మొత్తం ఆదాయం ఏడాదికి 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించితే ఐటీఆర్ పరిధిలోకి వచ్చినట్లే. పరిమితి కంటే ఆదాయం తక్కువగా ఉన్నా టీడీఎస్లు ఉంటే రిటర్నులు దాఖలు చేయడం ద్వారా రిఫండ్ను క్లెయిమ్ చేసుకోవచ్చు.